నా పేరు ఉషశ్రీ, మాది ఎర్రగొండపాలెం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నిన్న ఫస్ట్ సెమ్ రిజల్ట్ విడుదలయ్యాయి. అందులో నాకు 90% వచ్చింది. దీనికి కారణమైన ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్స్. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ముందు నుంచే సిఆర్టీ ట్రైనింగ్ వేయడం వల్ల ప్లేస్మెంట్స్లో చాలా ఈజీ అవుతుంది వెళ్ళడానికి. థ్యాంక్ యూ. నా పేరు ఉప్పుటూరి విజయరామరాజు. నేను ఏల్చూరు నుంచి వస్తాను. నేను ఇంటర్ పూర్తి చేసిన వెంటనే ఏ కాలేజీలో చేరాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అప్పుడు వాగ్దేవి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మంచిదని అనిపించి ఇక్కడ చేరాను. మొదటి నుంచే వీళ్ళు మా పైన చూపే శ్రద్ధ వల్ల మేము ఇంత మంచి మార్కులు సాధించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మా మీద చూపించే శ్రద్ధ నాకు ఎంతగానో నచ్చింది. సో మేము ఇలా విజయవంతంగా మార్కులు సాధించడానికి మాతో పాటు మా పైన ఇంత శ్రద్ధ చూపించిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి సంబంధించి నిన్న డిసెంబర్లో జరిగినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పరీక్షా ఫలితాలను నిన్న 3వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు అత్యధిక పాస్ పర్సంటేజ్తో మరియు అత్యధిక మార్కులతో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. వీరిలో బీసీఏ విభాగంలో ఉషశ్రీ 90% ఆఫ్ మార్క్స్ తోటి ప్రథమ స్థానంలో ఉంది. అలాగే మృదుల 86%, సింధూర 85%తో బీసీఏ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ని కైవసం చేసుకున్నారు. అలాగే బీఎస్సీ విభాగంలో 87% తోటి పోలూరు కళ్యాణి, 86.5% తోటి కోటేశ్వరమ్మ, 86.36 తోటి విజయ రామరాజు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలని సాధించడం జరిగింది. అలాగే బీకామ్ విభాగంలో మానుకొండ చందన 86.5%, బిల్లా వసుంధర 85.8%, కడియం శిరీష 84.5%, మాదేపల్లి దివ్య 84.5% తోటి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా మా కాలేజీ యాజమాన్యం తరపున, అధ్యాపకుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రథమ సంవత్సరం నుంచే మరి వీళ్ళు మంచి ఫలితాలు సాధించారు. మేము డిగ్రీతో పాటుగా వీరికి ఫస్ట్ ఇయర్ నుంచే రీజనింగ్, అర్థమెటిక్, కమ్యూనికేషన్ స్కిల్స్లో సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. దీనివల్ల ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీగా ఏ కంపెనీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినా కానీ ఉద్యోగాలు వచ్చే విధంగా రెడీ అవుతున్నారు. దీనికి ఫస్ట్ ఇయర్ నుంచి కృషి చేయడం అనేది మేము చేస్తున్నటువంటి ఒక సిఆర్టీ ప్రోగ్రామింగ్లో భాగం. అలాగే ఈ సంవత్సరం కింద తీసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఇప్పటికే టీసీఎస్లో, టెక్ మహీంద్రాలో, 3i ఇన్ఫోటెక్లో, ఐసిఐసిలో సెలెక్ట్ అవడమే కాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్లో 2 విద్యార్థులు మౌనిక అండ్ శిల్ప సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరికి సంవత్సరానికి 3 లక్షల రూపాయల ప్యాకేజీ తోటి ఒక సామాన్యమైనటువంటి పల్లెటూరు నుంచి వచ్చి మా దగ్గర డిగ్రీని అభ్యసించినటువంటి విద్యార్థినులు కైవసం చేసుకోవడం జరిగింది. మరి వీరు ఇన్ఫోసిస్ కంపెనీలో డిగ్రీ పూర్తయిన వెంటనే జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని పోస్టింగ్ అనేది వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేము కాన్సన్ట్రేషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు ప్లేస్మెంట్స్ని ఎలా సాధించాలి అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి 100% ప్లేస్మెంట్ ధ్యేయంగా వర్క్ చేస్తున్నాం. ఇప్పటికే మేము ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్ సాధించాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఇంకా ఒక 4-5 డ్రైవ్స్ ఉన్నాయి. అవి కూడా కండక్ట్ చేసి 100% ప్లేస్మెంట్ తోటి మేము ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ ముందుకు వస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ విభాగంలో తీసుకున్నట్లయితే యూనివర్సిటీ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో కూడా మా విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకోవడం జరిగింది. మాకు సహకరిస్తున్నటువంటి అధ్యాపకులకు, విద్యార్థులకు అలాగే మాకు స్ఫూర్తినిచ్చి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము తోడుంటాం అనేటువంటి మా యాజమాన్యానికి కూడా ఈ సభా సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.